డిసెంబర్ 9 వీకింది, జనవరి 9 వీకింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 ఇంకో 2-3 రోజులైతే మార్చి 9 రానివట్టే. ఏమాయన రేవంత్ రెడ్డి అంటే ఆయన అంటాడు, నేను ఏడ కుర్చీలో కూర్చోనే లేదు, చదువుకోనే లేదు, అటు ఇటు వాయిస్తున్నారు నన్ను అని చెప్పి ఇలా పోయి పాపం ఆయన కొన్ని టీవీ ఛానల్లో కూర్చొని బాధ చెప్పుకుంటా ఉన్నాడు. నేను అడుగుతున్నా, మరి ఎవడు చెప్పమన్నాడు నిన్ను మాటలు? ఎవడు నరకమన్నాడు? డిసెంబర్ 9 సంతకం పెడతా, ఏకుతా పీకుతా ఎందుకు కొట్టినావు డైలాగులు? ఎందుకు చెప్పినావు పచ్చి అబద్దాలు? ఒక్క 2 లక్షల రుణమాఫీ మాత్రమే కాదు, ఎన్ని మాటలు చెప్పిండు. కేసీఆర్ వేసేది బిచ్చం, 10,000 కేసీఆర్ బిచ్చం వేసినట్టే ఇస్తుండు. రైతు బంధు నేను 15,000 ఇస్తా, ఒక వారం రోజులు ఆగుండ్రి 15,000 ఇస్తా అన్నాడు. పడ్డదా ముస్తాబాదులందరికీ రైతు బంధు? పడ్డదా? ఇలా రైతులు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటారు. పాపం కాంగ్రెస్ కోట్లేసిన వాళ్ళు కూడా ఏం చేయాలో తెలియక దొంగకు తేలి కుట్టినట్టు ఏం చేయాలో తెలియక ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటారు. ఎంత మోసపోతివిరా అని. కేసీఆర్ ఉన్నప్పుడేమో వారం రోజుల లోపల రైతు బంధు టింగు 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 అని ఫోన్లు మోగాలే, 7,000 కోట్లు మన కడుపుల సల్లగదలకుండా బ్యాంకులో పడితే ఆ రోజు కేసీఆర్ విలువ అర్థం కాలే. ఇలా రేవంత్ రెడ్డి వచ్చినాక ఇప్పుడు తెలుస్తుంది బాధ. ఏడవాయ రైతు బంధు అంటే ఏమో ఎప్పుడు వస్తుంది తెలియదు. కరెంట్ ఎట్లున్నది? కరెంటు కోతలు మొదలైనయా? లో వోల్టేజ్ సమస్యలు మొదలైనయా? నేను మొన్న పోయినా, నాగర్ కర్నూలు పోయినా, నేను మాట్లాడుతుంటేనే కరెంటు పోయింది 15 నిమిషాలు. ఏమైందంటే అందరు కిందికెళ్ళి నవ్వుతాను, జై కాంగ్రెస్ అంటాను. గట్లున్నది మరి మార్పు. ఇంకేం ఏమిట్లా ఏం మొదలు కాలే. బస్సు ఫ్రీ అన్నారు, బంగారం ఫ్రీ అన్నారు. ఇప్పుడు మరి పాత కళ్యాణ లక్ష్మి చెక్కులే ఇవ్వబట్టి ఎవడన్నా ఎక్కడన్నా తులం బంగారం ఇచ్చిండా? ఆడబిడ్డలకు మాటలు చెప్పినరు, బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ. కోడలుంటే 2,500, అత్తలుంటే 4,000. అత్తలే కాదు, ఆ అత్తకో ఒక ఆయన మామ ఉంటే కూడా ఆయనకో 4,000. కేసీఆర్ ఒక్కరికే ఇస్తాడు, ఇంట్లో ముసలోళ్లకు మేము ఇద్దరికి ఇస్తాం, 4,000 ఇస్తామన్నారు. పాపం నమ్మి మోసపోయి కేవలం 4 లక్షల ఓట్ల తేడాతో రాష్ట్రం మొత్తం చూస్తే, మొత్తం పడ్డ ఓట్లు చూస్తే 4 లక్షల ఓట్ల తేడాతో మాత్రమే మనం ఓడిపోయినాం తప్ప పెద్ద తేడా ఏం కాదు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, నేను మన కరీంనగర్ లోక్సభకు సంబంధించి ఒక సమీక్షా సమావేశాన్ని హైదరాబాద్లో మన పార్టీ కేంద్ర కార్యాలయమైన తెలంగాణ భవన్లో పెట్టుకున్నాం. అందులో శేఖర్ గౌడ్ అనే ఒక తమ్ముడు, మానకొండూరు మండల పార్టీ ప్రెసిడెంట్, ఆ తమ్ముడు లేచి ఒక మాట చెప్పిండు. అన్నా, అమ్మతోడు చెప్తున్నా, అధికారంలో ఉన్నప్పుడు విలువ తెలియలేదే, కానీ ఇవాళ తెలుస్తాంది. ఇవాళ మా ఊళ్ళో కాంగ్రెస్ వాళ్ళు ర్యాలీ తీస్తుంటే, గెలుచుకుంటా జులూస్ తీస్తుంటే ఎక్కడో మేము దాక్కునే పరిస్థితి వచ్చిందన్నా. మాది మాకే ఇజ్జత్ అనిపిస్తున్నది. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో తడాకా చూపెడతాం, ఖచ్చితంగా కష్టపడతాం, పార్లమెంట్ లో మన అభ్యర్థిని గెలిపించుకుంటామనే మాట ఆ తమ్ముడు నాకు చెప్పడం జరిగింది. నేను మిమ్మల్ని కూడా ఒకటే కోరుతా ఉన్నా, అధికారంలో ఉన్నప్పుడు కొన్ని పనులు కావచ్చు, కొన్ని కాకపోవచ్చు, నేను కాదంటలేను, అన్ని అయినా నేనేం అంటలేను. అధికార ఒత్తిడిలో కొంత సమయం నేను ఇయ్యలేకపోయి ఉండొచ్చు కూడా, అది కూడా నాకు తెలుసు. కానీ ఇవాళ అధికారం లేదు, ఇవాళ మనం ప్రతిపక్షంలో ప్రతిపక్ష పాత్రలో ఉన్నాం. నాకు కూడా వేరే పనేం లేదు. కార్యకర్తలను చూసుకునుడు, మీ కష్ట సుఖాలు చూసుకునుడు, మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకునే బాధ్యత నాది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎవ్వరు కూడా ఈ విషయంలో బేజారు కావాల్సిన అవసరం లేదు. తప్పకుండా మీ కష్టంలో సుఖంలో నేనుంటా, నేను చూసుకుంటా అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ వాళ్ళు ఉచ్చిలుగా ఎగిరెగిరి పడతాండ్రిగా, అధికారంలోకి రాగానే కొత్త బిచ్చగాడు వచ్చినట్టు ఎగిరెగిరి పడుడు, ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టగానే పోలీసు వాళ్ళతో ఫోన్లు చేయించుడు, బెదిరించుడు, ఏమనుకుంటున్నావు నిన్ను నువ్వు అని డైలాగులు కొట్టుడు, ఇవన్నీ డ్రామాలు ఒక సిరిసిల్లనే కాదు అంతటా చేస్తా ఉన్నారు. నేతన్నలను తులనాడుతున్నారు, రైతుల పట్ల కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు, నోటికొచ్చినట్టు అడ్డగోలు వ్యవహారాలు చేస్తున్నారు. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు, వాళ్ళు ఇయ్యని ఉద్యోగాలు వాళ్ళే ఇచ్చినట్టు దిక్కుమాలిన దివాళకోరు రాజకీయాలు చేస్తా ఉన్నారు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఈ 5 ఏళ్లు, రాబోయే 5 ఏళ్లు మనకు పరీక్షా సమయం. ఖచ్చితంగా మనం ఉద్యమంలో ఏదైతే స్ఫూర్తితో పనిచేసినామో రేపటి రోజున కూడా ఈ 5 ఏళ్ల పాటు తప్పకుండా పార్టీని పటిష్టం చేసుకుందాం. తమ్ముళ్ళు మాట్లాడుతూ అన్నారు, అన్న కమిటీలు వేయాలి, ఇంకా కమిటీలు వేయాలి, బలోపేతం చేయాలి, సీనియర్ నాయకులతో పాటు కొత్త రక్తం కూడా రావాలి. కొంతమంది నాయకులు పోతారు, నాకు కూడా తెలుసు. తప్పకుండా పోయేటోళ్ళు ఉంటారు, అవకాశవాదులు ఉంటారు, పోనీయండి, ఏం పర్వాలేదు. పోయేటోని పోనీయండి, చేయి టాపకండి, అలమించుకోకండి, బలవంతంగా ఎవరిని ఆపాల్సిన అవసరం లేదు. కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకుందాం. ప్రజల్లో ఆదరణ ఉన్నంత కాలం తప్పకుండా నాయకులు ఒకరో ఇద్దరు ముగ్గురు పోయినా ఏం బాధ లేదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ప్రతి పార్టీలో అవకాశవాదులు ఉంటారు,
పోరాటవాదులు ఉంటారు. మరి వాళ్ళ పోరాటవాదులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా నిబద్ధతతోని మనతో ఉండే తమ్ముళ్ళు 23-24 ఏళ్లుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. రేపటి రోజున కూడా ఏమీ ఆశించకుండా 23-24 ఏళ్లు పనిచేసిన వాళ్ళే లక్షల మంది ఉన్నారు. కాబట్టి ఇలా వేదిక మీద కొంతమందిని కూర్చొని ఉన్నాం. నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే, కోరేది ఒకటే. మనకిప్పుడు మొట్టమొదటి పరీక్ష మనం ప్రతిపక్షంలో పోయిన తర్వాత మొట్టమొదటి పరీక్ష మన కరీంనగర్ పార్లమెంట్ ఎన్నిక మన ముందు రాబోతా ఉన్నది. రాబోయే 40 రోజుల్లోనో 50 రోజుల్లోనో కరీంనగర్ పార్లమెంట్ ఎన్నిక దేశవ్యాప్తంగా ఎన్నికలతో పాటు కరీంనగర్ ఎన్నిక కూడా జరగబోతా ఉన్నది. దీనిలో మన పార్టీ నిన్ననే మన అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారు నిన్ననే మన అభ్యర్థిగా మన సౌమ్యుడు, విద్యావంతుడు, చదువుకున్న మేధావి, అందరితో పాటు ఉద్యమంలో మీతో పాటు 24 ఏళ్లుగా ఒక సామాన్య కార్యకర్తగా కేసీఆర్ గారి ఆలోచన మేరకు నిబద్ధతతో పనిచేసిన వినోద్ కుమార్ గారిని మన అభ్యర్థిగా మన నాయకుడు కేసీఆర్ గారు ఎంపిక చేయడం జరిగింది. రేపటి రోజున ముస్తాబాద్ కూడా తప్పకుండా వారిని తీసుకొని వస్తాం. మిమ్మల్ని అందరినీ కూడా కల్పిస్తాం. మిమ్మల్ని నేను కోరేది ఒకటే, గత 5 ఏళ్లు ఆనాడు 5 ఏళ్ల కింద చేసిన తప్పుకు ఇవాళ పార్లమెంట్ సభ్యుడిగా ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియాలి, మనకైతే అర్థం కాదు. అన్నా ఇవాళ ఏం వారం అన్నా, అన్నా రేపేం వారం అన్నా, ఇవాళ ఏం దేవుడన్నా రేపేం దేవుడన్నా, అది తప్పు ఇంకోటి తెలియదు. పార్లమెంట్ మెంబర్ అంటూ ఏం చేయాలన్నా, పోవాలి పార్లమెంట్ లో. ఇగో మా కరీంనగర్ పార్లమెంటుకు ఒక కొత్త విద్యా సంస్థ కావాలి, ఒక మెడికల్ కాలేజ్ కావాలి, మాకు ఒక దవాఖాన కావాలి, మాకు నేషనల్ హైవే కావాలి, మాకు రైల్వే లైన్ గతంలో కేసీఆర్ మంజూరు చేయించింది జల్దీ కావాలి అని అడగాలి. దమ్ముంటే చేతనైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా దేవాలి, ఈ ప్రాంత రైతులకు మేలు చేసే పని చేయాలి. సిరిసిల్లలో ఉండే నేతన్నలకు ఒక మెగా పవర్ లూమ్ క్లస్టర్ దేవాలి. మరి నేను ఇప్పుడు చెప్పిన దానిలో ఒక్క పనిన చేసిండా బండి సంజయ్ అంటే ఆయన? ఏం బీకిండా 5 ఏళ్ళు? ఏమీ లేదు. ఏమన్నా మాట్లాడితే నువ్వు హిందువా ముస్లింవా, హిందువా ముస్లిమా, మసీదా మందిరా, ఏం మాట్లాడినా గదే తప్ప ఇంకోటి రాదు. మతం పేరు మీద రాజకీయం. ఇక దేవుడిని ఈయననే కనిపెట్టినట్టు, దేవుడు ఇదివరకు మనకు తెలియనట్టు, మనం ఇదివరకు బొట్టు పెట్టనట్టు, మనకు సంబంధమే లేనట్టు, వీళ్ళే నిన్నగాక మొన్న ఉట్టించినట్టు ఇక రామ్ మందిర్ అని చెప్పుకొని ఇంటింటికి ఫోటోలు పంపుతాడు, అక్షింతలు పంపుతాడు. పంపుకో ఏం అభ్యంతరం లేదు. ఎంపీ గారు మీకు అంతగానం షోకుంటే, ధర్మం కోసం ప్రచారం చేసేది నిజంగానే అంత షోకుంటే మఠం పెట్టుకో, సన్యాసాశ్రమం తీసుకో, బ్రహ్మాండంగా ధర్మం కోసం ప్రచారం చేయి. కానీ ప్రజాప్రతినిధిగా ఎంపీగా నువ్వు చేయవలసిన పని చేయకుండా సన్నాసి మాటలు మాట్లాడుకుంటా మళ్ళా మీదికెళ్ళి ఏదో ప్రజా సంకల్ప యాత్ర. నువ్వు పీకింది ఏందని ప్రజా సంకల్ప యాత్ర? ఏం చేసినావు? మతం పేరు మీద పొరగాళ్ళ నెత్తులు జడగొట్టుడు, మతం పేరు మీద నెత్తులు ఖరాబ్ చేసుడు, మతం పేరు మీద కత్తులు దూసుడు తప్ప ఈ బండి సంజయ్ అనే సన్నాసి చేసింది ఏంది అని నేను అడుగుతా ఉన్నా. ఆలోచించండి, ఆగం కాకండి. 10 ఏళ్లు మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఏమిచ్చిండు తెలంగాణకు మోడీ గారు, బీజేపీ కేంద్ర ప్రభుత్వం? ఈ 10 ఏళ్లలో ఒక్కటన్నా పనికొచ్చే పని చేసిండ్రా తెలంగాణ ప్రజలకు? తెలంగాణలోని గిరిజనులకు కానీ, తెలంగాణలోని మహిళలకు కానీ, తెలంగాణ రైతన్నలకు కానీ, తెలంగాణలోని విద్యార్థులకు కానీ మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్లలో చేసిందేంది, మీరు సాధించిందేంది అని నేను అడుగుతా ఉన్నా. ఒక్క రామ మందిరాన్ని చెప్పి రాముని అడ్డం పెట్టుకొని ఇలా మళ్ళొక్కసారి ఓట్లు దండుకోవాలనే ఒక చిల్లర ఆలోచన తప్ప చేసిందేంది 5 ఏళ్లు బండి సంజయ్ ఎంపీ అని నేను అడుగుతా ఉన్నా. నీకు దమ్ముంటే బండి సంజయ్ గారు 10 ఏళ్ల మోడీ ప్రభుత్వంలో మొదటి 5 ఏళ్లు వినోద్ కుమార్ గారు కరీంనగర్ ఎంపీగా ఉన్నాడు. తర్వాత 5 ఏళ్లు నువ్వు ఎంపీగా ఉన్నావు. నువ్వు చర్చకు రా, బహిరంగ చర్చకు ముస్తాబాద్ లో పెడతామా, గంభీరావుపేటలో పెడదామా, తంగెళ్లపల్లిలో పెడదామా, సిరిసిల్ల